హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఈ వీడియోలో మనం ప్రతిరోజు మాట్లాడే కొన్ని చిన్న చిన్న వాక్యాలను ఇంగ్లీష్లో సులభంగా నేర్చుకుందాం. ఈ వాక్యాలు నేర్చుకుని సందర్భాన్ని బట్టి మాట్లాడుతూ ఉంటే కొన్ని రోజుల్లో ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడేయచ్చు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? ఎవరైనా మనల్ని బాగా విసిగిస్తూ ఉంటే వాళ్ళ ప్రవర్తనతో నేను విసిగిపోయాను అంటాం కదా. I am fed up with their behavior. I am fed up with their behavior. కొందరితో ఎంత వాదించినా ప్రయోజనం ఉండదు కదా. అతనితో వాదించడం వృధా ప్రయాస. It's futile to argue with him. It's futile to argue with him. ఎవరైనా ఎదుటివాళ్ళు బాధపడేటట్లుగా మాట్లాడితే మీ మాటలకు అతను బాధపడ్డాడు అని చెబుతాం కదా. హీ వాజ్ అఫెండెడ్ బై యువర్ వర్డ్స్. హీ వాజ్ అఫెండెడ్ బై యువర్ వర్డ్స్. కొందరు అన్నీ తెలిసినా తెలియనట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు కదా. అతను ఏమీ తెలియనట్లు ప్రవర్తిస్తాడు. హీ బిహేవ్స్ యాజ్ ఇఫ్ హీ డజంట్ నో ఎనీథింగ్. హీ బిహేవ్స్ యాజ్ ఇఫ్ హీ డజంట్ నో ఎనీథింగ్. ఎక్కువగా సాకులు చెబుతూ ఉంటే ఎవరూ నమ్మరు కదా. నేను ఇకపై సాకులను నమ్మను. ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఎక్స్క్యూజెస్ ఎనీమోర్. ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఎక్స్క్యూజెస్ ఎనీమోర్. అలాగే నాకు వీపులో బాగా నొప్పిగా ఉంది అని ఇలా చెప్పాలి. ఐ హ్యావ్ ఎ బ్యాడ్ పెయిన్ ఇన్ మై బ్యాక్. ఐ హ్యావ్ ఎ బ్యాడ్ పెయిన్ ఇన్ మై బ్యాక్. ఎవరైనా ఎంత చెప్పినా అర్థం చేసుకోకపోతే నేను అతనికి ఎలా అర్థమయ్యేలా చెప్పాలి అని అడుగుతాం కదా. హౌ డు ఐ మేక్ హిమ్ అండర్స్టాండ్? హౌ డు ఐ మేక్ హిమ్ అండర్స్టాండ్? ఎవరినైనా బాధ పెడితే నువ్వు అతన్ని ఎందుకు నొప్పించావు అని అడుగుతాం కదా. వై హ్యావ్ యూ అఫెండెడ్ హిమ్? వై హ్యావ్ యూ అఫెండెడ్ హిమ్? పరీక్ష బాగా రాస్తే ఆ విషయం చెబుతాం కదా. నేను పరీక్ష చాలా బాగా రాశాను. ఐ డిడ్ ద ఎగ్జామ్ క్వైట్ వెల్. ఐ డిడ్ ద ఎగ్జామ్ క్వైట్ వెల్. ఎవరైనా చాలా అందంగా తయారైతే మీకు దిష్టి తగలవచ్చు అంటాం కదా. యూ మైట్ క్యాచ్ ద ఈవిల్ ఐ. యూ మైట్ క్యాచ్ ద ఈవిల్ ఐ. ఎవరైనా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే చాలా గౌరవంగా ఉంటుంది కదా. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం నాకు చాలా ముఖ్యం. కీపింగ్ ప్రామిసెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు మీ. కీపింగ్ ప్రామిసెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు మీ. కొందరి చేతిరాత అసలు అర్థం కాదు కదా. మా అబ్బాయి చేతిరాత స్పష్టంగా ఉండదు. మై సన్స్ హ్యాండ్ రైటింగ్ ఈజ్ నాట్ లెజిబుల్. మై సన్స్ హ్యాండ్ రైటింగ్ ఈజ్ నాట్ లెజిబుల్. ఎవరైనా నిజం చెప్పరని అనుమానం కలిగినప్పుడు దయచేసి నాకు నిజాయితీగా సమాధానం ఇవ్వండి అని చెబుతాం కదా. ప్లీజ్ గివ్ మీ ఎన్ ఆనెస్ట్ ఆన్సర్. ప్లీజ్ గివ్ మీ ఎన్ ఆనెస్ట్ ఆన్సర్. అలాగే ఆమె తరచుగా నాకు ఫోన్ చేస్తుంది అని ఇలా చెప్పాలి. షీ ఆఫెన్ కాల్స్ మీ. షీ ఆఫెన్ కాల్స్ మీ. ఏదైనా కొత్తదనాన్ని చూసినప్పుడు ఇది నాకు కొత్త అనుభవం అని చెబుతాం కదా. దిస్ ఈజ్ ఎ న్యూ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. దిస్ ఈజ్ ఎ న్యూ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. ఎవరైనా బయట నుండి వస్తే వాళ్లకు త్రాగడానికి నీళ్ళు ఇవ్వమని చెబుతాం కదా. అతనికి కొంచెం నీళ్లు ఇవ్వండి. గివ్ హిమ్ సమ్ వాటర్. గివ్ హిమ్ సమ్ వాటర్. ఏ విషయంలోనైనా మనకు ఎలాంటి ఫిర్యాదులు లేకపోతే నాకు ఎటువంటి ఫిర్యాదులు లేవు అని చెబుతాం కదా. ఐ హ్యావ్ నో కంప్లైంట్స్. ఐ హ్యావ్ నో కంప్లైంట్స్. అలాగే ఆమె ఏమి చేస్తుందో ఆమెకు ఖచ్చితంగా తెలుసు అని ఇలా చెప్పాలి. షీ న్యూ ఎగ్జాక్ట్లీ వాట్ షీ వాజ్ డూయింగ్. She knew exactly what she was doing.
మనం వెళ్ళేసరికే బస్సు రద్దీగా కనిపిస్తే ఇప్పటికే బస్సు కిక్కిరిసిపోయినట్లు అనిపిస్తుంది అంటాం కదా. ఇట్ సీమ్స్ ద బస్ ఈజ్ ఆల్రెడీ క్రౌడెడ్. ఇట్ సీమ్స్ ద బస్ ఈజ్ ఆల్రెడీ క్రౌడెడ్. ఎవరైనా హత్య చేసినట్లుగా నిర్ధారణ అయితే అతను హత్య చేశాడు అని చెబుతాం కదా. హీ కమిటెడ్ మర్డర్. హీ కమిటెడ్ మర్డర్. ఒక్కోసారి మనకు పరిచయం లేని వాళ్ళని నమ్మాలా వద్దా అని సందేహం కలుగుతుంది కదా. నేను అతనిని నమ్మాలా వద్దా అని సందేహించాను. ఐ డౌటెడ్ వెదర్ ఐ షుడ్ బిలీవ్ హిమ్ ఆర్ నాట్. ఐ డౌటెడ్ వెదర్ ఐ షుడ్ బిలీవ్ హిమ్ ఆర్ నాట్. ఎవరైనా మన ప్రశ్నకు ఇంచుమించుగా సరైన సమాధానం చెబితే అది దాదాపు సరైనదే అని చెబుతాం కదా. దట్ ఈజ్ ఆల్మోస్ట్ కరెక్ట్. దట్ ఈజ్ ఆల్మోస్ట్ కరెక్ట్. ఎవరైనా సెలవు కోసం దరఖాస్తు చేస్తే ఆ విషయం చెబుతాం కదా. ఆమె సెలవు కోసం దరఖాస్తు చేసుకుంది. షీ అప్లైడ్ ఫర్ లీవ్. షీ అప్లైడ్ ఫర్ లీవ్. అలాగే అగరుబత్తి వెలిగించండి అని ఇలా చెప్పాలి. లైట్ ద ఇన్సెన్స్ స్టిక్. లైట్ ద ఇన్సెన్స్ స్టిక్. ఎవరి మీదనైనా బాగా కోపం వస్తే నాకు అతన్ని కొట్టాలనిపిస్తుంది అంటాం కదా. ఐ ఫీల్ లైక్ హిట్టింగ్ హిమ్. ఐ ఫీల్ లైక్ హిట్టింగ్ హిమ్. పరీక్షా ఫలితాలు ప్రకటిస్తారని తెలిస్తే వాళ్ళు రేపు ఫలితాలు ప్రకటిస్తారు అని చెబుతాం కదా. దే విల్ అనౌన్స్ ద రిజల్ట్స్ టుమారో. దే విల్ అనౌన్స్ ద రిజల్ట్స్ టుమారో. మన స్నేహితుడి వాళ్ళ అమ్మ కోపంగా ఉంటే ఆ విషయం చెబుతాం కదా. మీ అమ్మ కోపంగా ఉంది. యువర్ మదర్ ఈజ్ యాంగ్రీ. యువర్ మదర్ ఈజ్ యాంగ్రీ. మనకు తెలిసిన వాళ్ళెవరైనా పరీక్షలో ఉత్తీర్ణుడైనట్లుగా తెలిస్తే ఆ విషయం వాళ్ళతో చెప్తాం కదా. నువ్వు పరీక్షలో ఉత్తీర్ణుడయ్యావు. యూ హ్యావ్ పాస్డ్ ద ఎగ్జామినేషన్. యూ హ్యావ్ పాస్డ్ ద ఎగ్జామినేషన్. కొందరు వాళ్ళ పాత బట్టలు అవసరమైన వాళ్ళకి ఇస్తూ ఉంటారు కదా. అతను తన పాత బట్టలన్నీ ఇచ్చేశాడు. హీ గేవ్ అవే ఆల్ హిజ్ ఓల్డ్ క్లోత్స్. హీ గేవ్ అవే ఆల్ హిజ్ ఓల్డ్ క్లోత్స్. అలాగే ఈ మందును ప్రతి 6 గంటలకు ఒకసారి తీసుకోండి అని ఇలా చెప్పాలి. టేక్ దిస్ మెడిసిన్ ఎవ్రీ 6 hours. టేక్ దిస్ మెడిసిన్ ఎవ్రీ 6 hours. మన స్నేహితుడికి ఏదైనా పని ఉందని చెబితే ఆఫీస్కి వస్తాడో రాడో అడిగి తెలుసుకుంటాం కదా. నువ్వు రేపు ఆఫీస్కి వస్తున్నావా? ఆర్ యూ కమింగ్ టు ద ఆఫీస్ టుమారో? ఆర్ యూ కమింగ్ టు ద ఆఫీస్ టుమారో? ఏ విషయమైనా మనకు బాధ కలిగిస్తే ఇది నాకు బాధ కలిగించింది అని చెబుతాం కదా. దిస్ మేడ్ మీ ఫీల్ సాడ్. దిస్ మేడ్ మీ ఫీల్ సాడ్. ఎవరైనా చెప్పిన ఆలోచన సరైనది కాదనిపిస్తే నిజం చెప్పాలంటే అది మంచి ఆలోచన అని నేను అనుకోను అంటాం కదా. ఆనెస్ట్లీ ఐ డోంట్ థింక్ దట్స్ ఎ గుడ్ ఐడియా. ఆనెస్ట్లీ ఐ డోంట్ థింక్ దట్స్ ఎ గుడ్ ఐడియా. చాలామంది వారానికి ఒక్కసారి మార్కెట్కి వెళ్ళి కావలసిన వస్తువులన్నీ తెచ్చుకుంటారు కదా. ఆమె వారానికి ఒకసారి మార్కెట్కి వెళ్తుంది. షీ గోస్ టు ద మార్కెట్ వన్స్ ఏ వీక్. షీ గోస్ టు ద మార్కెట్ వన్స్ ఏ వీక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.